వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కౌన్సిలింగ్ అయిపోయేలోపు మీకు సీట్ వచ్చే వరకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఐసెట్ అఫీషియల్స్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. నిన్నటితో మనకు ర్యాంక్ అయితే ప్రకటించడం జరిగింది. మరి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మీరు కౌన్సిలింగ్కి ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు చేయాల్సింది ఓన్లీ వీడియోని లైక్ చేయడం, ఛానల్ని ఫాలో అవ్వడం. టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ మొత్తం వచ్చేసి 7 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్. మీరు టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నందుకు గవర్నమెంట్కి కట్టే ఫీజునే రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు లాస్ట్ ఇయర్ అయితే ఓసీ బీసీ వాళ్ళకేమో 1200 రూపీసు, అదర్స్కేమో 600 రూపీస్ ఉంది. అంటే ఈ ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటిది, మనం కౌన్సిలింగ్లో పాల్గొంటున్నందుకు పే చేయాలి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక ఎలా పే చేయాలనేది వీడియో చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజు రావాలని మనకు వాళ్ళే చెప్తారు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు. సో స్లాట్ బుకింగ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే జిల్లాకు 1 లేదా 2 హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడికి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. థర్డ్ స్టెప్ అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఐసెట్ కౌన్సిలింగ్కి ఏం సర్టిఫికేట్స్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు బుకింగ్ చేసుకున్న స్లాట్కి, మీరు బుకింగ్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అయితే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది ఆన్లైన్లో. అంటే మీరు వెరిఫికేషన్ చేయించుకుంటారు కదా, వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని టిక్ పెడతారు. అప్పుడు మళ్ళీ నెట్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేసి మీ లాగిన్ ఐడి ఓపెన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అంటే మాకు ఈ కాలేజీలో ఈ సీట్ కావాలి అని ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది వీడియో చేస్తాను, అప్పుడు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సీట్ అలాట్మెంట్. మీకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఒక సీట్ అలాట్మెంట్. నిన్న ర్యాంక్స్ ఏ విధంగా రిలీజ్ చేశారో సీట్ అలాట్మెంట్ కూడా ఆ విధంగానే రిలీజ్ చేస్తారు. మీకు వచ్చిన కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీరు ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. లేకపోతే ఫీజు పే చేసి కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వడం. సో మెయిన్ స్టెప్ ఏంది, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సెకండ్ వచ్చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని అక్కడికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆటోమేటిక్గా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోతుంది, మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఇది కౌన్సిలింగ్ ప్రొసీజర్. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.